ప్రతి మనిషి జీవితంలో వయసు పెరగటం అనేది ఒక సహజమైన ప్రక్రియ. అయితే ఆ వయసు ప్రభావం మన శరీరంపై ఎలా పడుతుందనేది చాలా ముఖ్యం. ఒకప్పుడు వృద్ధాప్యం అంటే ఎముకలు అరిగిపోవటం, కండరాలు బలహీనపడటం అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది. 40 ఏళ్లకే చాలా మంది కండరాల బలహీనతతో బాధపడుతున్నారు. దీనికి అసలు కారణం సార్కోపీనియా అనే కండరాలను కరిగించే వ్యాధి కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సార్కోపీనియా అంటే కండరాల పరిమాణం తగ్గిపోవటం, బలం, శారీరక సామర్థ్యం క్రమంగా క్షీణించడం. శ్రీశ్రీ తన మహాప్రస్థానంలో వర్ణించిన వయస్సు మళ్ళిన, ఎముకలు కుళ్ళిన అన్న దృశ్యం ఒకప్పుడు వృద్ధాప్యానికి ప్రతీక. 60-70 ఏళ్ల వయసులో రావాల్సిన ఆ పరిస్థితి ఇప్పుడు చాలా మందికి 40 ఏళ్లకి కనిపిస్తోంది. కండరాల బలం తగ్గిపోవటం, నడక మందగించటం, చిన్నపాటి శ్రమకే అలసిపోవటం, రోజూ చేసే పనులు కూడా చేయలేకపోవటం వంటి సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. శరీరంలో కండరాలను కరిగించే వ్యవస్థ సాధారణంగా 30 ఏళ్ల వయసు నుంచే మొదలవుతుంది. 60 ఏళ్లు దాటాక దీని ప్రభావం మరింత వేగంగా పెరుగుతుంది. ఒకప్పుడు వృద్ధాప్య లక్షణంగా మాత్రమే భావించిన ఈ కండరాల క్షీణత మారుతున్న జీవనశైలితో ఇప్పుడు 40 ఏళ్ల వారిలోనూ కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. గంటల తరబడి కూర్చునే ఉద్యోగాలు, వ్యాయామం లేకపోవటం, పోషకాహార లోపం, ఒత్తిడి ఈ పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తోంది. వయసు పెరుగుతున్న కొద్దీ కండరాలు సాధారణంగానే క్షీణిస్తాయి. కానీ ప్రారంభ దశలోనే కొన్ని లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. తరచూ అలసటగా అనిపించటం, మెట్లెక్కటం కష్టంగా మారటం, నడక వేగం తగ్గిపోవటం వంటివి ముఖ్య లక్షణాలు. సమతుల్యత కోల్పోయి పడిపోవటం లేదా ఎముకలు విరిగే ప్రమాదం పెరగటం వల్ల జీవన నాణ్యతపై తీవ్ర ప్రభావం పడుతుంది. మధుమేహం ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో లేకపోతే కండరాల నిర్మాణం మరింత వేగంగా దెబ్బతింటుంది. శరీరానికి తగినంత ప్రోటీన్ అందకపోవటం, వయసు పెరిగే కొద్దీ కండరాల పెరుగుదలకు సహాయపడే హార్మోన్లు తగ్గటం వల్ల కూడా ఈ వ్యాధి వస్తుంది. బరువు తగ్గాలని ఆతృతగా చేసే క్రాష్ డైట్లు, అధిక ఉపవాసాలు, కొన్ని రకాల బరువు తగ్గించే మందుల వల్ల కొవ్వుతో పాటు కండరాలు కూడా కరిగిపోయి శరీరం పూర్తిగా బలహీనపడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కండరాల ఆరోగ్యానికి రోజువారీ ఆహారంలో తగిన మోతాదులో ప్రోటీన్ తప్పనిసరి. పాలు, గుడ్లు, చేపలు, చికెన్, పెరుగు, పప్పులు, సోయా వంటి ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. విటమిన్ డి, విటమిన్ B12, కాల్షియం లోపాలు లేకుండా చూసుకోవాలి. రోజువారీ నడక ఒక్కటే సరిపోదని వారానికి 2-3 రోజులు వెయిట్ ట్రైనింగ్, రెసిస్టెంట్ వ్యాయామాలు, స్క్వాట్స్ వంటివి చేయటం తప్పనిసరని వైద్యులు చెబుతున్నారు. కండరాల బలం తగ్గితే శారీరక చురుకుదనం తగ్గి తీవ్రమైన ఒత్తిడి, నిరాశ వంటి సమస్యలు కూడా వెంటాడుతాయి. రోజుకు 7 నుంచి 8 గంటల ప్రశాంతమైన నిద్ర, క్రమబద్ధమైన వ్యాయామం మధుమేహ నియంత్రణతో ఈ సార్కోపీనియా ముప్పును తొలి దశలోనే అడ్డుకోవచ్చని ఇండియన్ గెరియాట్రిక్ సొసైటీ స్పష్టం చేస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం తప్పనిసరి.